ఇక ఢిల్లీలో లాబింగ్ మంత్రి పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల అస్థిర బాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక పెద్ద సవాలే. ఉన్నటువంటి 3-4 పోస్టులు ఉన్నాయి కదా. ఇక మిగిలిపోయినటువంటి మంత్రి పదవుల కోసం దరిదాపుగా 10 మంది పోటీ పడుతూ ఉన్నారు. ఆ 10 మందిలో 7-8 మంది రెడ్డిలో ఉన్నారు. దాంట్లో ఆల్రెడీ ఇప్పటికే ఒక పోస్టు తోటి ఉన్నటువంటి ఆ కుటుంబం మరో పోస్టు కావాలి, మరో మంత్రి పదవి కావాలంటూ మాకు పట్టుబడతా ఉన్నాయి. అది ఎవరో కాదు, కోమటిరెడ్డి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది. అలాగే అక్కడ 2 మంత్రులు ఉన్నారు నల్గొండలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనే ఉండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండనే ఉండే. ఇప్పుడు మళ్ళీ ఇంకా మంత్రి పదవులు కావాలి అని చెప్పేసి ఇంకా రాజగోపాల్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. అంటే కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించేసి రాజగోపాల్ రెడ్డికి భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే 25 నెలలు, అంటే దరిదాపుగా సగం పీరియడ్ అయిపోయింది ప్రభుత్వ పీరియడ్. కాబట్టి ఈ సగం పీరియడ్లో ఆయనను పక్కకు జరిపేసి ఆ ప్లేస్లో ఈయనను తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 2 మంత్రి పదవులు కనుక ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చినట్టయితుంటే రేపు విమర్శల పాలయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మరి ఈ సంస్కృతి ఏంటి, మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది అటువంటిది ఏంటిది? ఒక ఇంట్లో 2 పదవులు ఉండవని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 కనుక ఆయనను అట్లానే ఉంచి ఈయనకు కూడా పదవి ఇచ్చినట్టయితుంటే రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి పార్టీ నెట్టేయబడుతుంది. కాబట్టి ఆయననే ఒక చాకచక్యంగా తప్పించేసి వెంకటరెడ్డిని ఈయనను భర్తీ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం ఒక సజావుగా సాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ఆయనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు చాలామంది సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పదవిని ఆశించేటువంటి వాళ్ళంతా కూడా ఢిల్లీలోనే మహకం వేయడం జరిగింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అస్థినాకు క్యూ కట్టారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని విన్నవించుకున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. మంత్రి పదవి కోసం ఆయన రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు అనేక వేదికలపైనే ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అనేక సార్లు బహిరంగంగానే ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది వచ్చిండ్రు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఉన్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఉన్నది, తుమ్మల నాగేశ్వరరావు అయితే ఉన్నది, జూపల్లి కృష్ణారావు అయితే ఉన్నది, కొండా సురేఖ అయితే ఉంది. ఇట్లాంటి కొంతమంది బీఆర్ఎస్ తోటి ఉండి ఈ ఎన్నికల టైంలో వీళ్ళందరినీ కూడా, వివేక్ అయితే ఉన్నది, వీళ్ళందరినీ రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు, భవిష్యత్తులో మీరు పార్టీలోకి వస్తే ముందుగానే మీరు పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి పెద్ద ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఆఫర్లు ఇవ్వడంతోనే కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా వెళ్ళింది. ఎవరు వివేక్ కానీ, కొండా సురేఖ గారు కానీ, పొంగులేటి కానీ వీళ్ళంతా కూడా అటువైపు వెళ్ళింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళింది కూడా చాలా రకాలైనటువంటి ప్రయత్నం జరిగినట్టుగా మనకు ఆ రోజు చూసినటువంటి వార్తలు. కానీ చాకచక్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు అంతా కూడా ఆఫర్ చేయడంతో ఆయన వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా ఇచ్చింది. నల్గొండ జిల్లాలో కొంత బలంగా ఉన్నటువంటి నాయకుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు బీజేపీలో ఉన్నాడు. దాని తర్వాత ఎన్నికల మూమెంట్లో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు బీజేపీ నుంచి. అప్పుడు హామీ ఇచ్చిండు. సో మరి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఆ విజ్ఞప్తిని ఈ 2.5 సంవత్సరాలు ఏమైనా భర్తీ చేస్తారా లేదనేది కూడా చూడాలా. చాలామంది పేర్లు నిన్న మల్రెడ్డి రంగారెడ్డితో పాటు రామ్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా రాహుల్ గాంధీని కలిసినట్టుగా తెలుస్తూ ఉన్నది. తాజాగా రాహుల్ గాంధీతో ఆయన భేటీ కావడంతో కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కే ఛాన్స్ ఉందంటూ కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నది. కాగా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల వరుసగా ఢిల్లీ బాట పడుతున్న విషయం తెలిసిందే. స్పీకర్ పరిగి ఎమ్మెల్యే సైతం కొద్ది రోజుల కిందట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని ఏకంగా తన ఫ్యామిలీతో రాహుల్ గాంధీని కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి రాహుల్కు వివరించినట్టు తేలింది. రాహుల్తో పరిగి ఎమ్మెల్యే భేటీ కావడంతో అటు కాంగ్రెస్ ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రి పదవి కోసం అధిష్టాన పెద్దలను కలిసి నేతలు వినతి పత్రాలు ఇవ్వడం, విజ్ఞప్తులు చేస్తుండటంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ ప్రత్యామ్నాయాలను ముమ్మరం చేశారు.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవడంతో మంత్రివర్గంలో చోటు ఖాయమంటూ చర్చ జరుగుతున్నది. ప్రసాద్ కుమార్ గతంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని స్పీకర్ రాహుల్ను కోరినట్టుగా సమాచారం. ఆ తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పీకర్ ఆయన ప్రసాద్ కుమార్ ఆయన కలవడం జరిగింది. ప్రసాద్ కుమార్ పైన కూడా రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రసాద్ కుమార్ని ఆల్రెడీ ఆయనను స్పీకర్ పదవికి ఆయన ఆసక్తిగా లేనట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఆల్రెడీ స్పీకర్గా చేసిండు, కానీ స్పీకర్గా వేరే వాళ్ళకి ఆయన అవకాశం ఇచ్చి నన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ చాలా రకాలైనటువంటి ఒక ప్రెషర్స్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలపైన, ముఖ్యమంత్రి పైన కూడా తీసుకురావడం జరిగింది గడ్డం ప్రసాద్ గారు. కాబట్టి అధిష్టానం ఆశీస్సులు ఉన్నట్టయితే ఉంటే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా, నేను కూడా సముఖంగా ఉన్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా, అందుకని చెప్పేసి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి పెద్దలని, ముఖ్యంగా రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కలిసి అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. మంత్రివర్గంలో మరొకరిని తీసుకొని, ఎవరిని ఇక్కడ గడ్డం ప్రసాద్ని తీసుకొని స్పీకర్ వేరే వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం. అది ఎవరికి ఇస్తారని తెలియదు, కానీ ఈసారి మంత్రివర్గంలోకి నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఇవి ఇట్నే ఉంచి ఇంకో రెడ్డికి అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎవరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అట్టే ఉంచి రాజగోపాల్ రెడ్డికి. ఇక అంతేకాకుండా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈయన కూడా రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన కూడా కలిసి ఆయన కూడా ప్రయత్నం చేసిండు, ఏది నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆయన కూడా కలిసిండు, ఈయన కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి కోటాలోనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు కల్పించకపోవడంతో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనితో పార్టీ నేతలు వెళ్లి ఆయన బుజ్జగించారు. తాజాగా శనివారం కోహేలలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఎదుట మల్రెడ్డి రంగారెడ్డి వర్గీయులు ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు ఢిల్లీ బాట పట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. సో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, దాని తర్వాత ఇక్కడ ఆయన పేరు ఏది మొన్నటి వరకు మనసులో పడుకున్నాడు చూసి, ఆయన పేరు మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన రెడ్డి. దాని తర్వాత ఎవరు సుదర్శన్ రెడ్డి, ఇంకెవరన్నా రెడ్డిలు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు నాకు మంత్రి పదవి కావాలని. సో చూడాలి, ఉన్నటువంటి 2-3 ఉన్నాయి. ఇంకా దాంట్లో విద్యాశాఖ మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఇంకేదో 2-3 ఉన్నట్టు శాఖలు. ఈ అన్నీ కూడా మరి ఎవరితో భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఒక పెద్ద సవాలే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అధిష్టానానికి కానీ ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా బయటికి కొంత అసంతృప్తిని వెళ్ళగక్కట్లేదు. ఇక 2-3 ఉన్నాయి కదా, దాన్ని మాకు చోటు వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, ఎందుకంటే ఖాళీగా ఉన్నాయి కాబట్టి. మరి ఈ ఖాళీలను ఇప్పుడిప్పుడే ఫిల్ చేసినాం అనుకో, కొంత అసమ్మతి పెద్ద ఎత్తున రగిలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకే కొంత పెండింగ్ పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది కాబట్టి వీటిని ఇంకా ఆపడం సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి ఉద్దేశం కూడా కేంద్రం ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి ఏం జరగబోతా ఉంది అనేది. మొత్తానికి ఢిల్లీలో మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాబింగ్ చేస్తూ ఉన్నారు మంత్రి పదవుల కోసం. దాంట్లో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే పదే ఆయన ప్రతి స్టేజ్ మీద అసమ్మతిని వెలగక్కుతూనే ఉన్నాడు.